హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెకప్స్ అన్నీ చేయించుకొని మళ్ళీ మా చిన్న పొట్టి గారి దగ్గరికి పోయి ఆమెను రెడీ చేసుకొని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. వాళ్ళ డాడీకి ఇచ్చిన తర్వాత పాపం వెళ్తున్నాం కదా అని వాళ్ళ డాడీకి ఇచ్చినాము. ఆమె వాళ్ళ డాడీ దగ్గరనే ఉంటున్నా కావచ్చు అని అనుకుని మా అందరికీ బాయ్ చెప్తుంది. ఇక మళ్ళీ మేము తీసుకున్న తర్వాత ఇక మంచిగా ఖుషిగా నవ్వుతుంది. అరే నన్ను కూడా తీసుకుపోతుంది మా అమ్మమ్మ అని. ఇట్లా ఆటోలో అయితే ఇక నా దగ్గరనే కూర్చోబెట్టుకున్నా. మా పెద్ద పుడింగ్ అయితే ఇట్లా బొంగు పట్టుకుంటుంది పైకి ఆటో, నేను కూడా పట్టుకుంటా అని చెప్పేసి. చిన్నపిల్లల్ని ఇట్లా ఆటోస్లో తీసుకెళ్ళినప్పుడైతే కొంచెం కేరింగ్ ఉండాలి, ఎందుకంటే పక్కన వెహికల్స్ వస్తాయి కదా, సిటీలో బాగా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది, ఒకసారి అన్నీ చూసుకోవాలి. సో ఇక మొత్తం ఇదైతే జర్నీ స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎంత అల్లరి చేస్తుంది చూడండి మా పాప, ఎన్ని డ్యాన్స్లు. మస్తే మాకు ఫుల్ ఖుషి అవుతుంది ఆమె ఉన్నన్ని రోజు. నారో కంతా నీ